దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2025 జనవరి 3వ తేదీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినములకి మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గత 2024 సంవత్సరం అంతా కూడా నీవు అనేకమైనటువంటి శ్రమల గుండా, అనేకమైనటువంటి వ్యాధులు గుండా, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా నీ జీవితం ఒకవేళ కన్నీటితో, బాధతో, దుఃఖముతో నీవు 12 నెలలు నీవు జీవనము గడిపి ఉండొచ్చేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఇంకొక మాటను అనుగ్రహించుచున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చెరలో నుంచి విడిపించినట్లుగా నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు నీకు తోడై ఉండి గత సంవత్సరం అంతా నిన్ను నడిపించి నీ జీవితాన్ని ఎంతగానో ఆయన జాగ్రత్తపరిచి, భద్రపరిచి, నిన్ను కనికరించి నిన్ను ఎంతగానో కాపాడినందుకు దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు నీకు, నాకు, మనందరికీ ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. చెరలో నుంచి, వ్యాధి అనే చెరలో నుంచి, రోగం అనే చెరలో నుంచి, బాధలనే చెరలో నుంచి, అప్పులనే చెరలో నుంచి, భయంకరమైనటువంటి పోరాటం అనే చెరలో నుంచి, భయంకరమైనటువంటి నీ మనస్తాపము చెందే పరిస్థితుల్లో నుంచి, అనేకమైనటువంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి, చెరలో నుంచి నేను విడిపించి నీకు కోతకాలమును దేవుడు విధిస్తున్నాడు, హార్వెస్టింగ్. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం ఒక అద్భుతము నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు. ఆశ్చర్యకార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆయన నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఒక స్పిరిచువల్ హార్వెస్టింగ్, ఆత్మీయమైనటువంటి నీకు కోతకాలము దేవుడు కలుగజేయుటకు, అలాగే నీ జీవితంలో నీవేదైతే పొందుకోవాలని అనుకుంటున్నావో వాటన్నిటినీ ఈ సంవత్సరము దేవుడు నీకు అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడైనాడు. అందుకే చెరలోనున్నటువంటి తన ప్రజలు, నా ప్రజలు అనగా ఇజ్రాయేలీలు, వారిలో కూడా యోధా వారిని కూడా ఆశీర్వదించి ఆ యోధా వారి గురించి చెప్తున్నాడు. మీకు కూడా ఆ హార్వెస్టింగ్లో, ఆ కోతకాలములో మీకు కూడా భాగం ఉంది. దేవుని బిడ్డలారా, ఇది బాగా గమనించండి. చెరలోనున్నటువంటి వారికి నీ యొక్క ఆధ్యాత్మికమైన విషయంలో అనేక సార్లు మనము ఆ జైల్లోకి వెళ్ళకపోయినా చెర అనుభవంలో మనం ఉన్నట్టుగా మన జీవితం ఉంటుంది. ఈ బాధలు, నువ్వు పెట్టినటువంటి డబ్బు, ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు తిరిగి రాకపోవడం, నువ్వు అనుకున్నది జరగకపోవడం, నీ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాల మధ్యలో తలవంపులు నీకు కలగడం, ఇవన్నీ కూడా గత సంవత్సరంలో ఒకవేళ నీకు జరిగి ఉండొచ్చేమో. కానీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నీకు నూతన ఆత్మను, నూతన స్వభావమును, నూతన క్రియలను, నూతనమైనటువంటి ఆ స్పిరిచువల్ హార్వెస్టింగ్, ఆత్మీయమైనటువంటి ఆయన తిరిగి నీకు కోతకాలము నీకు అనుగ్రహించడం, నువ్వు చేతికి ఆ పంట నీ దగ్గరికి రావడం, ఆశీర్వాదం, నీ దీవెనలు నీ దగ్గరికి రావడం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. 126వ కీర్తన 4వ వచనంలో, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటలు కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవాడు సంతోషగానము చేయుచు పనులు కోయవచ్చును, మోసుకొని వచ్చును. సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు విడిచావా? గత సంవత్సరం అంతా కూడా
నువ్వు పిడిగడి విత్తనాలు తీసుకొని భయంకరమైనటువంటి ఆ పోరాటములో నువ్వు నీ యొక్క స్పిరిచువల్ హార్వెస్టింగ్, నీ ప్రార్థన, నీకున్నటువంటి శారీరకముగా నీవు సంపాదించే సంపాదనలో కానీ మిగలట్లేదా? దేవుడు కొద్దిగా నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, కొద్దిగా నువ్వు విత్తితే, నువ్వు పిడికడి విత్తితే నువ్వు విస్తారముగా సంతోషముగా పంట కోస్తావని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరం పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి అలాంటి స్థితిని దేవుడు నీ యొక్క జీవితంలో ఈ 2025లో జనవరి 3వ తేదీ నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నుంచి నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి చర అనుభవంలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా, మానసికమైన చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా, కృంగిపోయినటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చినటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టుటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక విత్తనము మనం విత్తినప్పుడు ఏ విధంగా తిరిగి అది 3వ రోజు మొలుస్తుందో, అది తిరిగి ఆత్మీయంగా ఎదుగుతుందో, అలాగే నీ జీవితాన్ని కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. గెరారులో ఇస్సాకు భయంకరమైనటువంటి పోరాటము కలిగినటువంటి వారి మధ్యలో జీవించాడు. అయితే అక్కడ ఎంతో భారము కలిగి, దుఃఖము కలిగి ఇస్సాకుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే 26వ అధ్యాయము ఆదికాండము 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందాను. ఇస్సాకుకి ఒకే భార్య. ఇస్సాకు చాలా మంచివాడు, ఇస్సాకు యథార్థవంతుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. ఇవన్నీ కూడా ఇస్సాకులో చూడవచ్చు. కానీ ఇస్సాకు ఎంతో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇస్సాకు ప్రార్థన చాలా నమ్మకమైన ప్రార్థన. అందుకే ఏశావు యాకోబులు ఇద్దరు కొట్టుకున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మనం బహుగా ఫలించాలని, మనం బహుగా ఆశీర్వదించబడాలని, బహుగా దీవించబడాలని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలాగే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఈరోజు నుంచి నీ జీవితంలో కూడా ఈ 2025 జనవరి 3వ తేదీ నుంచి క్రమక్రమముగా నువ్వు ఎదుగుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఇస్సాకు ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇశ్రాయేలులకు వచ్చాయి. అలాగే యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమునకు ఆశీర్వాదాలు వచ్చాయి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం, నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నట్లయితే, నా ద్రాక్షవల్లిలో మీరు అంటుకట్టబడినట్లయితే, మీరు తీగలైతే మీరు బహుగా ఫలిస్తారు. నా ప్రేమ యందు నిలిచునండి, నా మాట యందు నిలిచునండి. ద్రాక్షవల్లికి తీగలు ఎలాగ అంటుకట్టబడాలో అలాగే మీరు ఉండండి అని చెప్పి మీరు బహుగా ఫలిస్తారని చెప్పారు. అలాగే ఈరోజు ఈ యొక్క దినమందు నీ ఆశీర్వాదాలు నువ్వు చూడబోతున్నావు, నీ దీవెనలు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో అత్యధికమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు 126వ కీర్తనలో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నట్లు ఇశ్రాయేలులు ఆ మాటలు విని మా కొరకు దేవుడు గొప్ప కార్యములు చేసినని పిడికడి విత్తనములు తీసి వారి దగ్గర ఉన్నటువంటి ఆ భూమిలో చల్లినప్పుడు, వారు కన్నీటితో ఆ విత్తనములు చల్లినప్పుడు 100 అంతల ఆశీర్వాదాలు పొందారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలా? దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈరోజు ప్రభువా అయినా మాకున్నటువంటి చెర అనుభవం తీసివేసి 2024 నుంచి 2025లోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఈ జనవరి 3వ తేదీ ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు ఫలించడి కొమ్మవలే ఆశీర్వాదము
మా జీవితంలో నిలబడులాగున మా జీవితంలో దీవెనలతో కూడినటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి వ్యక్తులుగా ఫలభరితమైన జీవితం మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.